కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. 70,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ బుద్ధి లేక ఇవాళ మా కడుపులు కొట్టిండు. అందుకని ప్రజలు కూడా సరిపోయిన బుద్ధి చెప్పిండ్రు. ఇవాళ పార్టీల సర్పంచ్ కానించి ఎమ్మెల్యే క్యాండిడేట్ కానించి మన ఎమ్మెల్యే రంజిత్ రెడ్డి అనే చెవెళ్ళ టికెట్ డిక్లేర్ చేస్తాను. నేను మీటింగ్ పడితే నాకు టికెట్ పోనాడు. మల్లారెడ్డి అనే 600 ఎకరాలకు రైతు బంధు తీసుకుంటాడు. ఏడ కనబడితే ఆడ భూములు కబ్జా చేస్తాడు. నా కొడుకు టికెటే వద్దు బాగుంటుంది. ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు అయితే ఏకంగా పోయి బీజేపీలోకి పోయిండ్రు, టికెట్లు తెచ్చిండ్రు. ఇక్కడ నల్గొండతో సహా మా దగ్గర మోత్కూరు లాంటి చిన్న మున్సిపాలిటీ కూడా 30 చైర్మన్లు కాంగ్రెస్కి వచ్చిండ్రు. కార్యకర్తలు మండల్ లెవెల్, జిల్లా లెవెల్ లీడర్ కూడా మా దగ్గరకు వస్తున్నారు. బీజేపీ కొద్ది మంది పోయినా మా దగ్గరికి ఎక్కువ వస్తున్నారు. ఏకైక సెక్యులర్ పార్టీ ఇవాళ కామన్ సివిల్ కోడ్ తీసుకొచ్చి ఎన్నికల ముందు కుల మతాల ఘర్షణ పెట్టాలని చూసినా ఇవాళ ముస్లింస్ కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ చేస్తారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి కాబోతున్నాడు. కేసీఆర్ అంటాడు భూమి ఆకాశం ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ ఉంటుందంట. కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లలు కూలినప్పుడే ఆ పార్టీ పని అయిపోయింది. ఆయన నిన్న కరీంనగర్లో కట్టబట్టుకొని కూర్చొని భూమి ఆకాశం ఉన్నదో టీఆర్ఎస్ ఉంటుందంట. ఇప్పటికే రోజు 4 ఎంపీలు పోతుంటే ఎక్కడ ఉంటుంది పార్టీ? అంటే కేసీఆర్ ఎట్లా మాట్లాడుతున్నా అర్థమైతే లేదు. ఆయన సీఎం ఉన్నప్పుడు అంటే పచ్చని పొలాలు ఉండేనంట. ఆయన మాట్లాడిన మాటలు సొరంగం పూర్తి చేస్తే పచ్చ పొలాలు ఉంటుండే. పూర్తి చేసుకుని కూర్చుంటాను, ఎందుకు పూర్తి చేయలేదు? దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, కరువు వచ్చింది అంటాడు. 7 జిల్లాలో 3 ఫీట్ల మంత్రి. నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులకు ఆశపడితేవో ప్రగతి భవన్ పోయి కాళ్ళ వేళ్లబడి స్వాగతం పలికి ఎన్నికలకు డబ్బులు తెచ్చుకొని రేపు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఏం డబ్బులు ఇస్తారని జగన్మోహన్ చూసి మా నీళ్ళని అప్పచెప్పినాం. రోజా ఇంట్లో అన్న మాటలు తప్పు ఆ పరిస్థితి లేదా? మా రోజమ్మ మంచిగా అన్నం పెట్టింది, చల్లగా ఉండాలి. రాయలసీమలు రతనాలు సీమ చేస్తా, నా బాధ్యత. సాగర్ నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణాకు సాగర్ నింపుతో లిఫ్ట్తో ఉన్నాడు. అంటే 5-6 లక్షల కోట్లు పెడితే మళ్ళీ కమిషన్ పెట్టొద్దని అని ఆఖరి మొత్తం వండబెట్టిండు. ఆయన అడుగుతున్నాడు. ఆయన నేను ఏదో మాట్లాడితే ఎక్కువ ఆయన స్టేట్మెంట్ ఇంటలేదు. కానీ అయిపోయిన పార్టీ గురించి ఏం మాట్లాడదాం? కేసీఆర్ బై, కేటీఆర్ బై, ఆ దుకాణం బంద్ బై, సుఖేంద్ర రెడ్డి ఓదికి బై, అమిత్ రెడ్డి ఓదికి బై, సైద్ రెడ్డి ఓదికి బై, ఎల్లేయలేడు, పుల్లేయలేడు. ఆ ఉట్టిభద్రాన్ని పట్టుకుని ఏం మాట్లాడాలి ఆ కేసీఆర్ గురించి? అమిత్ రెడ్డి కాదు పిల్లరెడ్డి కాదని ఆయన పిల్లగాడి ముందు అన్నది కడుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ షెట్ కోట్ పుట్టగాడిగా చచ్చిపోయే పార్టీ మీద సత్యభావన్ మలగొడతాం. అది అయిపోయా. 3 సిట్టింగ్ ఎంపీలు పోయినరు. రంజిత్ రెడ్డి టికెట్ ఇస్తుంటే వద్దురా బాబు దండమేడి పోయిండు. మల్లారెడ్డి కొడుకు ఇన్ని రోజులు 1000 కోట్లు కబ్జాలు పెట్టిండు. ఒక్క బిల్డింగ్ కూలగొట్టంగా దెబ్బకి నా కొడుకు టికెట్ వస్తాను. మా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు 30 తిప్పలు పెట్టిండు. మారినా కూడా అభివృద్ధి కోసం పోయిన 6 నెలల వాపసు వచ్చి మన తన్నినట్టు మన ఇవాళ ఒక్కొక్కరిని 60-70 నడగొట్టింది. అందుకనే కేసీఆర్ ఒకటే చెప్తున్నా, ఇవాళ 92% మంది రైతులకే రైతు బంధు చేసినాం. నీకు ఎప్పుడైనా ఉచితంగా బస్సు ఎక్కియాలనే ఐడియా వచ్చిందా? ఇవాళ 5 లక్షలు పెట్టి సంవత్సరానికి 4.5 లక్షల ఇల్లు కట్టబోతున్నాం 20,000 కోట్లతోని. నిన్న కేబినెట్ లో మాట్లాడుకున్నాం. 20,000 కోట్లు మహిళా సంఘానికి, ప్రతి సంఘానికి ₹1,00,00,000 రేపటికెళ్ళి స్టార్ట్ చేస్తున్నాం. ఈ 15 రోజులలో గతంలో 5 కోట్లు కూడా ఇచ్చినాం. అట్లా 5 నెలల్లో 1,00,000 కోట్లు, 20,000 లెక్క 1,00,000 కోట్లు ఇచ్చి మహిళల్ని లక్షాధికారులు కోటీశ్వరులు చేయాలనే ఆలోచన నీ ముఖానికి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా? అందుకనే ఇక సచిన పామును సంపొద్దు. కేసీఆర్ గురించి మాట్లాడు వేస్తూ సీఏఏ తెచ్చినా, బీజేపీ వాళ్ళు ఎన్ని కుల మతాల ఘర్షణలు పెట్టినా ఒక సెక్యులర్ పార్టీగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో రాబోతున్నది. తెలంగాణలో 6 గ్యారంటీలు 17వ తారీఖు 100 రోజులు. ఇవాళ ఎంత? 13వ తారీఖే. 6 గ్యారంటీలు అయినాయి. దాని కింద కొన్ని సబ్ గ్యారంటీలు ఉన్నాయి. నీ ముఖానికి మొట్టమొదటి గ్యారంటీ 11 2001 నుంచి 2014 దాకా
దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నా తలకాయ తీసుకుంటా అనేది మొదటి గ్యారంటీ. ఇక కేజీ2 పీజీ ఇంటికో ఉద్యోగము బిడ్డ వస్తేయడం చాలా చేసిన అట్లా 1,00,000 హామీలు ఇచ్చిండు. మొదటి హామీ దళితుని ముఖ్యమంత్రి చేయలేం కదా. ఇవాళ మా దళితుని ఉప ముఖ్యమంత్రి చేసినాం. దళితుడు ఇవాళ శాసనసభ అధిపతి అయిండు. నేనైనా సరే ఆ స్పీకర్ని బతలాడితే తప్ప నాకు మైకి రాదు. అన్ని వర్గాలను కలుపుకునే పార్టీ. ఇవాళ మా దగ్గర 2 మహిళలు ఉన్నారు. మొదటిగా 5 ఏళ్లలో మహిళా మంత్రులు లేని రాష్ట్రం కాబట్టి ఇవాళ ఆ మహిళల ఇవాళ ఉసురు దాకే ఇవాళ కరువు వచ్చింది. రెండవసారి మొదటిసారి మహిళలు లేరు, మాలలు లేరు. మొన్న మాదిగలు లేని క్యాబినెట్, 55 లక్షల మంది జనాభా ఉన్న మాదిగలు లేని క్యాబినెట్. దాంతో ప్రజలందరూ గమనించే మొన్న బుద్ధి చెప్పిండు. ఈసారి మాత్రం ఒక 0 సీటు కంటే ఎక్కువ పార్లమెంట్ రాదు. ఆ పార్టీ గురించి మీరు క్వశ్చన్లు అడగొద్దు. నేను చెప్పా అసలు కేసీఆర్ జగదీష్ అనేవాళ్ళు జీరో. ఇక ఏదైనా ఆ టీ న్యూస్ లో లడలడ వేసుకోవచ్చు తప్ప ఆ టీ న్యూస్ నమస్తే తెలంగాణ మేము చూసేది లేదు, మీరు చదివేది లేదు. కాబట్టి మీరేమైనా చెప్పేది ఉంటే మేము మంచి మాటలు చెప్పినాం. గ్యాస్ సిలిండర్ మీ అందరికి కూడా 500 ఇస్తారు, 700 అకౌంట్లు వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.